జిల్లా కళ్యాణదుర్గం నుంచి వస్తున్నాం సార్. అనంతపురం జిల్లాలో కూడా ఈసారి క్లీన్ చిప్ అయింది. ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఇంత ఘన విజయం? ఘన విజయం అంటే దుర్మార్గం పాలనంతా పోగొట్టి మంచి పరిపాలన రావాలని కోరుకున్నాం సార్ జనమంతా ప్రజలు. చంద్రబాబు నాయుడు అనే నేను ఎలా ఉంది ఈ మాట? చాలా సంతోషంగా ఉంది సార్. మాకు వెంకటగిరి సార్, తిరుపతి డిస్టిక్. తిరుపతి జిల్లాలో కూడా క్లీన్ చిప్ అయిపోయింది. అవును సార్. ఇంత ఘన విజయం వెనక ఏంటి కారణం? చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు ఆయన చేయడము, జగన్మోహన్ రెడ్డి మీద బాగా తీవ్ర వ్యతిరేకత ఉండడం వల్ల ఇలా వచ్చింది సార్. మేము డక్కిల్ మండలం వెంకటగిరి నియోజకవర్గం. నేను తిరుపతి జిల్లా నుంచి వచ్చాము. నేను మండల పార్టీ అధ్యక్షుడిని. తెలుగుదేశం పార్టీకి మేము పూర్తి కూడా ఫస్ట్ పార్టీ పుట్టినప్పటి నుంచి మేము ఉన్నాము. అదేవిధంగా సహాయ సహకారాలు అందిస్తూ మేము తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఎప్పుడు కృషి చేస్తూనే ఉంటాం. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఎలా ఉందండి ఈసారి ఇంత ఘన విజయం? 164 సీట్లు అంటే రాష్ట్ర చరిత్రలోనే ఇది కనీవిని ఎరుగని ఘన విజయం. ముందే చెప్పారు కదండి ఆల్రెడీ. అంటే ఎంత ప్రీవియస్ గవర్నమెంట్ మీద ఎంత వ్యతిరేకత ఉంది అనే దాన్ని ఇవాళ ఓట్ల రూపంలో చూపించారు. జస్ట్ నాట్ ఫ్రీబీస్, ఆల్సో డెవలప్మెంట్ అనేది కావాలని కోరుకున్నారు. జనంలో ఆ చైతన్యం ఉంది కాబట్టి ఇంత మార్పు అంతే. సో మరోపక్క చంద్రబాబు నాయుడు అనే నేను దాదాపు 5 సంవత్సరాల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు. ఎలా సార్ ఈ మాట కోసం దాదాపు 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు? ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ 5 years నుంచి, నాట్ 5 years అండి. మేము యాక్చువల్గా లాస్ట్ 10 years నుంచి కూడా మేము ఎప్పుడు కోరుకునేది ఇదే డెవలప్మెంట్. బట్ ఆయనకి టైం ఇవ్వాల. హార్డ్లీ 5 years ఇచ్చారు. ఆ 5 yearsలో ఆయన ఈ ఫార్మేషన్ కోసం ఆయన ఎంతో ట్రై చేశాడు. లేటర్ ఆన్ మనకి జనం ఏం చేశారంటే కొంచెం ఒకసారి చేంజ్ చూద్దాం, ఆయన కూడా ఏదో చేస్తారు అన్న ఉద్దేశంతో ఒకసారి అవకాశం ఇవ్వమంటే ఇచ్చారు. కానీ ఒక్కసారిగా మొత్తం డెవలప్మెంట్ ఆపేసి ఉన్న రాజధాని కూడా 3 కింద స్ప్లిట్ చేసి ఏమీ చేయకుండా వదిలేశారు. సో పాస్ట్ 10 years నుంచి ఆంధ్ర భవిష్యత్తు కోసం మేము చాలా వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ బాబు గారు అయితేనే దాన్ని మనం కంప్లీట్ చేయగలం అనేది జనం మళ్ళీ నమ్మారు కాబట్టి ఆయనకు అంతటి మెజార్టీని ఇచ్చారు. కనీసం అపోజిషన్ కూడా లేకుండా ఇచ్చారు. దాదాపు 8 జిల్లాల క్లీన్ చిప్. అసలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడుతూ నేను ఊహించలేదన్నారు. ఇంత వ్యతిరేకత ప్రజల్లో కేవలం విధ్వంసం అని అనుకోవచ్చు మొత్తం రాష్ట్రం. మీరు చూస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కన్స్ట్రక్టివ్గా పాస్ట్ 10 years నుంచి ఆయన వస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎవరికి సపోర్ట్గా ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని ఆలోచించారో అలాగే ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం జరిగింది. అందుకే అంత సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ సపోర్ట్ కూడా ఎలా అంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ జరగాలంటే చంద్రబాబు నాయుడు గారే ఉండాలి. దానికోసం ఒకసారి మనం వెనక చూద్దాం. ఈ దండును చూస్తుంటే ఏమనిపిస్తుంది? మొత్తం అంటే ఓవరాల్గా ఈ రోడ్లు మొత్తం ఫుల్ అయిపోయి ఇది కొన్ని లక్షల మంది కళ. ఈరోజు ఆ చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట వింటాను. వాలంటీర్లు వాళ్ళందరూ వస్తున్నారు. ఏదో ఊరికే అంటే ఈ ఎండలో ఎప్పుడో 11:27కి అయింది ఉంటుంది. బట్ స్టిల్ మార్నింగ్ 6 o'clock నుంచి ఇక్కడ జనం చాలా ఇదే స్టైల్లో వస్తూ ఉన్నారు. ఇంతమంది జనం వస్తూ ఉన్నారు అంటే కేవలం అంటే వాళ్ళు ఒక పండగలా ఆలోచించుకుంటున్నారు. మళ్ళీ రాష్ట్రం బాగుపడాలంటే ఇలాంటి లీడర్స్ రావాలనుకున్నారు, వేసి చూపించారు. దాన్ని మళ్ళీ వాళ్ళే కళ్ళారా చూడటం కోసం ఇంత దూరం వస్తున్నారు. సో ఖచ్చితంగా వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్. విత్ ఇన్ 5 yearsలో మనం ఏదైతే పోగొట్టుకున్నామో అదంతా మళ్ళీ వెనక్కి సాధించాలి. కార్యకర్తల త్యాగం గురించి మీరేం మాట్లాడారు? షూర్గా వాళ్ళు లేకపోతే ఇవాళ ఎంత ఉందంటే ఏదైనా లేదండి. అసలు కార్యకర్తలు అనే వాళ్ళు ఇవాళ బ్యాక్ బోన్. వాళ్ళు లేకపోతే ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇది నా బాధ్యత అన్నట్టుగా చేశారు. దానికి నిదర్శనం ఇంత మెజారిటీలు, ఇన్ని సీట్లు అపోజిషన్ కూడా లేకుండా చేయడానికి. సో ఎప్పుడు కార్యకర్తే నెంబర్ 1. మేము కడప నుంచి వచ్చాము. మేము తెలుగుదేశం పార్టీ తరఫున కడప నుంచి వచ్చాము. మా శాసనసభ్యులు మాధవిరెడ్డి గారు మాకు అక్కడ గెలిచాము. మేము అక్కడ అయితే ఈ ఎలక్షన్లో ఈ కూటమిలో తెలుగుదేశం పార్టీకి ప్రతి ఒక్క ఓటరు కూడా ఇది నా సొంత ఎలక్షను, నేను నిలబడితే ఎట్లా చేసుకుంటాను అనే విధంగా ఈ కూటమి ఎలక్షన్లలో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి లీడర్ కూడా సొంతంగా ఇది నా సొంతమని పోరాడి 20 సంవత్సరాలు ఎంతో ఇబ్బంది పడి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న మా కడప జిల్లాలో ఒక మాజీ ముఖ్యమంత్రి కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి జిల్లాలో మేము కత్తి మీద సాములాగా ఎలక్షన్లను నడుపుకొని ఎదురొడ్డి పోరాడి మేము మా కడప జిల్లాలో 7 నియోజకవర్గాలుంటే 5 నియోజకవర్గాలలో ఏకగ్రీవంగా మేము గెలిచడం జరిగింది. అక్కడ కూడా కనీసము
ఆయనకు శాసనసభలో ఆయనకు అసలు ప్రతిపక్షం కూడా లేకుండా మేము చేశాం. కసు దోసినట్టు ఒక ఇంట్లో ఒక ఆడపడుచు కసు పెట్టు దోస్తాదో ఆ విధంగా శాసనసభ్యులు అందరము కూడా కసు దోసి జగన్మోహన్ రెడ్డిని బయటికి పారుతోలే విధంగా మేమందరం కూడా పనిచేసి మేము ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు 4వ దఫ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆ రంగరంగ వైభవంగా చూసేదానికి కడప జిల్లా నుంచి రైళ్లలో అయితేనేమి, జీపులలో అయితేనేమి, బస్సులలో అయితేనేమి ఎన్నో కొన్ని వేల మంది మేము వచ్చి బాబు గారిని చూడాలని, చూసి సంతోషపడాలని ఒక మనోభావంతో ఉరుకుతూ పరిగెత్తుకుంటూ వచ్చి ఇప్పటికి 8:30కే మేము ఇక్కడ ప్రాంగణంలో చేరినామంటే మేము ఎంత ఏ టైంలో వచ్చినామో మీరు ఒకరు గమనించండి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి నుంచి ఇంకా 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఈ విధంగానే ప్రజలందరూ కూడా ఆయనకు స్పందన ఇస్తారు. ఆయన కూడా మనల్ని ఇప్పుడు వదిలిపెట్టాడుగా, ముందు వదిలిపెట్టినాడు, కొంచెం పొరపాటు జరిగింది. ఇప్పుడు అది జరగనివ్వడు కూడా. జై తెలుగుదేశం. సో నగరి మండల అధ్యక్షుడు కూడా మనతో పాటు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. ఈసారి ఎలా జరిగింది ఎలక్షన్ అక్కడ? దయచేసి ఈరోజు మన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి ఇంతమంది అశేషమైనటువంటి ప్రజావాహిని మధ్యలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి ఈ రాష్ట్రంలో రాష్ట్ర చరిత్రలో కనీ వేరుగని రీతిలో ఈరోజు మనం ప్రజాపక్షం నిలబడి ప్రజల పోరాటంలో మేము భాగస్వాములై అధికారులు గాని, ప్రజలు గాని, కార్యకర్తలు గాని, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి కార్యాచరణతో దాదాపు 3 నెలలుగా ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని ప్రజలకి బాగు చేయాలనే ఉద్దేశంతోనే ప్రజా తీర్పు ఈరోజు ఈ విధంగా వైనాట్ 175 అనే దానికి నిదర్శనమే. వైనాట్ 175 కాదు నాయన, నీకు ప్రతిపక్ష హోదా కూడా చేసినవి. ఈ రోజు నువ్వు చేసిన చాలు. ప్రజలు ఎంత ఇబ్బంది పెట్టావు, ప్రతి సిద్ధం, దేనికి సిద్ధం, ప్రజలు నిన్ను పంపించేదానికి సిద్ధమైంది. రోజా గారు నగరిలో కనిపించట్లేదు అంటున్నారు. రోజా గారు ఎక్కడ ఉన్నారు? డైమండ్ రాణి అంటేనే ఈ రాష్ట్రానికి శని పట్టినటువంటి రాణిగా తయారయ్యి ఆడవాళ్ళకి ఈ వల్ల మహిళలు కూడా చాలా ఇబ్బంది పడే నరక యాతన అనుభవించి అవన్నిటి కూడా ఈ రోజు ప్రతిఫలమే మహిళలు పూర్తిగా మిమ్మల్ని ఇంటికి పంపించేదానికి తయారైనారు. ఇంకా డైమండ్ రాణి లేదు, అసలు ఆమె కనబడమే లేదు. ఇంటికి రమ్మన్నాం, నగరి మీరు రండి, ప్రజలకు మీరు సేవ చేసింది. అక్కడ క్రికెట్ ఆడే దాంట్లో క్రీడలు పెట్టి పర్యాటక శాఖ అనిపించి రాష్ట్రంలో తిరిగి రాష్ట్రాన్ని మొత్తం ఖజానా ఖాళీ చేసి నువ్వు నాశనం చేసావు రాష్ట్రాన్ని. చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైన మందు ఇస్తా అన్నారు. ఈసారి నాణ్యమైన మందు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మంచి మందు ఇస్తారు, అందరూ బాగుంటారు. హలో అండి, ఎలా అనిపిస్తుంది? మొత్తం ఇంత కొన్ని లక్షల మంది తరలి వస్తున్నారు ఈ ప్రమాణ స్వీకారం. ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ అండి, లాంగ్ వెయిటెడ్ మూమెంట్, వెరీ హ్యాపీ. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్, మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మాకు పట్టలేనంత ఆనందం. పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి తరఫున గెలిచినందుకు చాలా ఆనందం. ఎంత ఆనందం అంటే పట్టలేనంత ఆనందం అనిపిస్తుంది మాకు. యువత కూడా పెద్ద ఎత్తున తరలి వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తెనాల నుంచి వచ్చాము. ఎలా అనిపిస్తుంది ఈ రోజు? నిజంగా అనిపించడం ఏంటండి, లోపలంతా పండగ వాతావరణం అంతా బాగుంది. ఇది మార్పు రావాలి కదా, మార్పు రాకుండా ఎలా అందరికి? గత 5 సంవత్సరాల నుంచి ఎలా ఉంది? గత 5 సంవత్సరాలలో ఎలా ఉంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే నేను విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందంటే ఏం చెప్తారు? భారీ విధ్వంసంగా జరిగింది. ఈసారిగా వైఎస్ఆర్సీపీ అనేది భూస్థాపితం చేసేసారు. కాబట్టి మాది అన్నమయ్య జిల్లా, మా తెలుగుదేశం పార్టీ తొలి ఎమ్మెల్యే గారు తొలి మంత్రి పదవి దక్కించుకునే దానికి మాకు చాలా సంతోషంగా ఉన్నది. అన్నమయ్య జిల్లా దాదాపు కడప జిల్లాలో 5 సీట్లు రావడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు. పెద్ద ఎత్తున మార్పు. ప్రజలలో అత్యంత అరాచకాల పాలైపోయిన దానిక తెలుసుకొని ప్రతి ఒక్క మనిషి ఏకతాటిగా సైకిల్ గుర్తు కోడేసి గుణపాఠం, విధ్వంసానికి గుణపాఠం టీడీపీ కాదు.